గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. దిస్ ఇస్ నీలావతి. ఈరోజు మనం స్టీరియో ఐసోమర్స్ గురించి చెప్పుకుందాం. స్టీరియో ఐసోమర్స్ అంటే సేమ్ మాలిక్యులర్ ఫామ్లో ఉండి కానీ అవి ఓరియంటేషన్లో 3D ఓరియంటేషన్లో డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. వీటిని మనం ఆర్ఎస్ నామినిక్లేచర్ బట్టి చెప్తూ ఉంటాం అన్నమాట. అయితే వీటిని ప్రపోజ్ చేసిన వాళ్ళు క్యాన్ ఇన్గోల్డ్ ప్రీలాగ్. ఈ రూల్స్ని క్యాన్ ఇన్గోల్డ్ ప్రీలాగ్స్ రూల్స్ అని చెప్తాం అన్నమాట. అయితే మనకి అటామిక్ నెంబర్ బట్టి వాల్యూస్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రయారిటీ ఆర్డర్ ఇస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ చూసుకుంటే ఫ్లోరిన్కి హయ్యర్ వాల్యూ ఇస్తూ ఉంటుంది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మిథైల్, ఎథైల్లో తీసుకుంటే ఇప్పుడు కార్బన్, ఫస్ట్ కార్బన్ ఈ రెండు సేమ్. అలాంటప్పుడు నెక్స్ట్ కార్బన్ హైడ్రోజన్తో బాండ్ అయింది, కానీ ఇక్కడ కార్బన్ ఇంకో కార్బన్తో బాండ్ అయింది. అందువల్ల ఈ కార్బన్ యొక్క సెకండ్ కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎక్కువ, అందువల్ల దీనికి హయ్యర్ ప్రయారిటీ ఇస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్స్ తీసుకుంటే ఒక కార్బను ఇలా రాస్తూ ఉంటాం, ఒక కార్బను 2 కార్బన్ యాటమ్స్తో బాండ్ అయింది. ఇక్కడ ఒక కార్బన్ 3 కార్బన్ యాటమ్స్తో బాండ్ అయింది, అందువల్ల దీనికి హయ్యర్ ప్రయారిటీ వాల్యూ ఇస్తాం. ఇక్కడ CH4ని మనం ఇలా రిప్రజెంట్ చేస్తూ వాల్యూస్ చూసుకుంటాం. ఇప్పుడు ప్రయారిటీ వాల్యూ అనేది క్లాక్ వైజ్గానే ఉంటే అది R అని, యాంటీ క్లాక్ వైజ్ ఉంటే S అని ఇస్తాం. రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్లో చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఆల్.